హాయ్ ఫ్రెండ్స్. సో ఇంక ఇవాళ అయితే ఒక మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసి మినీ బ్లాగ్ అని చెప్పలే కంటే ఫుల్ వీడియో అని చెప్పొచ్చు అనమాట. ఒక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా డేస్ తర్వాత ఇది షూట్ చేశాను. బట్ ఫోన్లో అలాగే ఉండిపోయింది. ఫోన్ స్టోరేజ్ కూడా ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా ఎట్టకేళ్ళకు టైం తెచ్చుకొని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది చూడడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇది సంక్రాంతికి మేము ఊరు వెళ్ళినప్పుడు బ్లాగ్ అండి. సంక్రాంతి ఊరు వెళ్ళాము, ఊర్లో కొన్ని పనులు చూసుకున్నాము. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా ఆడపడుచు అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు డెలివరీ అయింది. బట్ తను డెలివరీ అయినప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు, మేము అటెండ్ అవ్వలేదు అనమాట. మా వారు ఊర్లో లేక, బట్ నేను ఒక్కదాని పిల్లల్ని తీసుకొని వెళ్ళలేక తను శ్రీమంతం ఇలా చేస్తారు కదా, 2 టైమ్స్ శ్రీమంతం చేస్తారు, అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు ఇలా చేస్తారు కదా. ఇలా చేసినప్పుడు కానీ తను డెలివరీకి కానీ దేనికి వెళ్ళలేదు. సో ఇంకా సంక్రాంతికి ఎలా ఊరు వెళ్ళాం కదా, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో అనేసి ఇంకా సంక్రాంతి అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి. లైక్ సాటర్డే రోజు ఇంకా వెళ్ళేసి తన దగ్గరికి అయితే వెళ్ళి తనని చూసుకొని చీర బట్టలు, మా సైడ్ అయితే ఏంటి అంటే ఖచ్చితంగా చీర బట్టలు అయితే తీసుకొని వెళ్తాం అనమాట పిల్లలకి తనకి. ఇంకా తనకు ఒక చీర తీసుకొని, పాప పుట్టింది, పాపకి 2 గౌన్లు తీసుకొని తన దగ్గరికి అయితే వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ అదే రోజు రిటర్న్ రావాలి. ఎందుకంటే ఆ రోజు మాకు మళ్ళీ 7కి బస్సు ఉందన్నమాట మేము వచ్చేయడానికి. సో అందుకనేసి మార్నింగే 9 ఆ టైంలో వెళ్ళేసి రిటర్న్ అయితే వచ్చేసాం. చూశారు కదా, అసలు మా సైడు పంట పొలాలు భలే ఉంటాయండి. ఇంకా శనగ వేశారు అక్కడ. శనగ అనేది ఇప్పుడు మంచిగా వస్తుంది. పోయేటప్పుడు అడిగాను అనమాట మా వారిని, వచ్చేటప్పుడు శనగ బుడ్డలు తీసుకొని కంపల్సరీగా వెళ్ళాలి మనం అంటే, సర్లే కంపల్సరీగా ఆపుతాను ఎక్కడొక దగ్గర తీసుకుందిలే అన్నాడు. వచ్చేటప్పుడు ఎక్కడండి టైం అయిపోతుంది అది ఇది అనేసి హడావుడిగా వచ్చేసాం. అసలు ఎక్కడ ఆపలేదు, నేను ఏమీ తీసుకోలేదన్నమాట. సో ఈ ప్లేసు అలాగే ఒక కాలేజీ కూడా కనిపించింది కదా, అవి ఎక్కడున్నాయి ఏంటి అని ఎవరికైనా తెలిసింటే కనుక కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఇంకా వచ్చేసామండి, ఇక్కడికైతే ఊరికైతే వచ్చేసాము. ఆ రోజు 7కి బయలుదేరేసి నెక్స్ట్ డే 10, 11 ఆ టైం అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు కూడా బాగా జర్నీ చేసి అలసిపోయారు. అక్కడ ఇక్కడ తిరిగేసి, ఊరు వెళ్ళామంటే కంపల్సరీగా తిరుగుడే ఉంటుంది అండి, అటు ఇటు ఎవరైనా చూడండి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడం. ఇంకా అప్పుడే అనమాట అన్ని ప్లాన్ చేసుకొని వెళ్తాం. మరి ఇంకా తిరగడం ఎక్కువ ఉంటుంది కదా, పిల్లలు బాగా అలసిపోయి పనుకున్నారు, మా వారు కూడా పనుకున్నారు. ఇంకా మనం అనుకుంటే ఇంట్లో పనులు జరుగుతాయో చెప్పండి, జరగవు కదా. అదిగాక ఊరెళ్ళి వచ్చానంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది ఇంట్లో క్లీన్ చేసుకోవడము. ఇంకా బట్టలు, ఇవి బట్టలు అయితే దగ్గర 3 టైమ్స్ వేసాను నేనైతే బట్టలు. అంటే ఎక్కువ ఉంటాయి కదా కొత్తవి మనం వేసుకునేవి, ఇవన్నీ సపరేట్ చేసి ఎక్కడివి అక్కడ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడైతే మార్నింగ్ లైక్ బయట నుంచే టిఫిన్ తెచ్చేసుకున్నాము. వస్తూ 10కేమో దిగేసాము బస్సు. వస్తూ టిఫిన్ అయితే తీసుకొని వచ్చాము, పాలు తీసుకొని వచ్చాము. ఇంకా అదంతా నేను వీడియో షూట్ చేయలేదు కానీ టిఫిన్ చేసేసి ఇంకా పాలు దాకా పిల్లలు అయితే పనుకున్నారు. మా వారు కూడా పనుకున్నారు, నేను కూడా పనుకుంటా అంటే సరే పనుకోండి, హెల్ప్ చేయాలంటే ఏం వద్దులే నేను చేసుకుంటానులే అనేసి వాళ్ళు పనుకుంటే ఇంకా తర్వాత ఇక్కడ బట్టలు ఇవన్నీ అయితే మిషన్లో వేస్తున్నాను. కొత్త బట్టలు ఒక సైడ్కి, నార్మల్ బట్టలు ఒక సైడ్కి ఇలా వేస్తాను అనమాట. ఏంటి అంటే కొత్త బట్టలు సర్ఫ్లో కానీ షాంపూలో కానీ ఇలా దేవేస్తాను, మిగతా నార్మల్ బట్టలు మిషన్లో వేస్తాను. మ్యాక్సిమం కొత్త బట్టలు, ఏమైనా పట్టు చీరలు ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, సో ఇలాంటివన్నీ మిషన్లో అయితే అస్సలు వేయను అనమాట. అది పట్టేస్తుంది. అదిగా కొత్తవి కాబట్టి ఎప్పటికీ వేయను. షాంపూ లేదా సర్ఫ్లో వీలైనంత వరకు దేవేస్తాను. సో మ్యాక్సిమం ఎవరికైనా తెలియకుంటే కనుక కొత్త బట్టలు మిషన్లో వేయకండి, షాంపూలో కానీ సర్ఫ్లో కానీ దేవేస్తే చాలా మంచిది అనమాట మిషన్లో కంటే. ఇంకా ఇక్కడైతే అదే చేస్తూ ఉన్నాను నేనైతే నాకు ఈ బట్టలకి ఇంటి క్లీనింగ్ ఇది ఎంత టైం పట్టిందంటే అండి, దగ్గర 2 అవర్స్ ఏమో పట్టింది. చూసారు కదా, ఇక్కడ పండగకి బట్టలు తీసుకెళ్ళాం కదా పిల్లలవి నావి, ఇంకా అన్నీ సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే మా వాడు నిద్ర లేచి వచ్చేసాడు అప్పటికే. కనీసం 1 అవర్ కూడా పనుకోలేదండి, ప్రశాంతంగా పనుకున్నారు కదా, తొందరగా చకచక పనులన్నీ చేసుకుందాంలే అనుకున్నాం. ఎక్కడ చేసుకునేది, అసలు నేను స్నానం కూడా చేయలేదు అప్పటికి. నార్మల్ కాఫీ తాగేసి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఊరు వెళ్ళామంటే కంపల్సరీగా అన్నీ తీసేసుకొని వెళ్తూ ఉంటాం కదా, బట్టలు అవి ఇవి అనేసి. ఇక్కడ చీర చూపిస్తున్నాను కదా, బ్లూ అండ్ వైట్ కలరు. ఈ చీర వచ్చేసి మా చిన్నది తెచ్చింది అనమాట. నేను ఊరు వెళ్ళింటే ఎప్పుడో ఒకసారి వస్తావు అనేసి ఏమో తను నాకైతే చీర ఇచ్చింది. నాకు వద్దత్తా అని, మా అత్తయ్య చీరల వ్యాపారం చేస్తుంది అనమాట. సరే తీసుకో ఏమి వద్దనడం ఎందుకు అనేసి ఇచ్చి పంపించింది. ఇంక సర్లే తను అంత బలవంతంగా ఇస్తుంది కదా, ఎందుకు వద్దనడం అనేసి ఇంకా తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా,
ఇక్కడ బట్టలు అక్కడ సర్దేస్తున్నాను. ఊరెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే నా పని చకచకా బట్టలన్నీ తీసేసుకొని బ్యాగ్‌లో సర్దేసుకొని జ్యువెల్లరీ గానీ, పిల్లలకు సంబంధించి పాపకి గానీ, ఇలాంటివన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ తీసేసుకొని ఎక్కడివక్కడే వదిలేసి ఎళ్ళిపోతా. ఇంకా వచ్చిన తర్వాత నాకు ఎక్కువ పని ఉంటుందండి. ఎక్కడివక్కడ సర్దుకొని ఏ బాక్స్‌లలో ఆ బాక్స్‌లలో పెట్టేసాను. ఇలా ఎక్కువ పని అంటే నాకు ఇదే సరిపోతుంది. బట్టలు సర్దుకోను, తీసుకెళ్ళిన బాక్స్‌లు ఇవన్నీ సర్దుకోనే సరిపోతది. ఇంకా ఇక్కడైతే అంటే ఊర్లో ఏంటంటే అత్తమ్మ ఒక్కటే ఉంటుంది కాబట్టి అక్కడ ఏమి ఉండవనమాట. సో, అందుకనేసి మాక్సిమం అన్నీ తీసుకెళ్ళాల్స్తూ వస్తుందనమాట. ఇంకా లైక్ పాప ఉందంటే తనకి ఇంకా బ్యాంగిల్స్ అవి ఇవి జ్యువెల్లరీ ఉంటాయి గదా! పండగలు, పెళ్ళిళ్ళు ఎళ్ళామంటే కంపల్సరీగా ఉంటాయి గదా! సో, ఇంకా అవన్నీ తీసుకెళ్ళాల్సే ఉంటుంది. ఇంక అవన్నీ తీసుకెళ్ళేసి మళ్ళీ వచ్చిన తర్వాత అవి ఎక్కడివక్కడ బాక్స్‌లలో అరేంజ్ జేసుకోవాలి. లేదంటే బ్లాక్ అయిపోతాయి గదా! సో, అలా అరేంజ్ చేసుకుని ఇక్కడైతే డబ్బులు కౌంట్ చేస్తున్నాను గదా! ఇంక డబ్బులు కౌంట్ అంటే తెలిసిందే గదా! ఊరెళ్ళామంటే పిల్లలకి ఎవరో ఒకరు డబ్బులిస్తూనే ఉంటారు గదా! ఇంకా ఈసారైతే మా అత్తయ్య వస్తూ ఉంటే పాపకేమో డబ్బులిచ్చింది. ఇంకా ఎవరో ఇచ్చారు సంథింగ్ గుర్తులేదు గానీ, ఎవరో ఇచ్చారు ఇయడమైతే. ఇంకా అవన్నీ కౌంట్ చేసి ఎత్తిపెడుతూ ఉన్నాననమాట. ఎక్కడివక్కడ వచ్చేటప్పుడు ఎక్కడివక్కడ పెట్టేసుకొని వచ్చేస్తామనమాట. ఇంక అన్నీ ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసరికి దగ్గర దగ్గర 12 ఆ టైం అయిపోయింది. ఇంక ఆ టైంలో నేనెళ్ళి స్నానం చేసొచ్చి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక పిల్లలు గూడా అప్పటికి లేచి ఇంక స్నానాలయితే చేసుకుంటూ ఉన్నారు. పాప అయితే చేసుకుంటుంది. బాబుకు నేను చేపియాలనమాట. ఇంకా వాళ్ళు స్నానాలు చేసుకుంటున్నారు గదా! అనేసి నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానిక్కడ. ఇంకా లంచ్ విషయానికొస్తే ఏం లేదండి. పప్పు చేసి రైస్ కుక్కర్‌లో అన్నం పెట్టేసాను. అండ్ అప్పడాలేంచుతున్నా. దానికి కాంబినేషన్‌గా తింటారులే. ఒట్టి పప్పుతో తినలేరు గదా! ఇంకా లైక్ ఇంట్లో పొడులు, ఊరగాయలు ఇలాంటివేమి లేవు. అన్నీ అయిపోయినాయనమాట. అందుకనేసి ఇంగ అప్పడాలైతే పాప "అప్పడాలేంచు మమ్మీ" అంటే ఇంగ అప్పడాలేంచుతూ ఉంటే నేను చేస్తా అని వచ్చింది ఇక్కడైతే "వద్దు నాన్న ఆయిల్ డీప్ ఫ్రై గదా! మీదేసుకుంటామంటే" ఇంక లాస్ట్‌లో 2 ఇచ్చాను వేసింది. ఆహ్, చిన్నప్పటి నుంచి నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎలానో ఈ పాపకు గూడా కుకింగ్ అంటే ఇంట్రెస్టే ఉంటుందండి. నేను చేస్తా అని వస్తదనమాట. "నువ్వు చేసేటప్పుడు టైం ఉంది. అప్పుడు చేయకపో నీకు చెప్తా" అని చెప్తూ ఉంటా ప్రతిసారి అయితే ఇక్కడ అదే జరుగుతూ ఉందనమాట. సో, మేము ఊరెళ్ళామంటే ఇలా ఉంటుందండి. ఎక్కడివక్కడ సర్దుకొని ఇదే టైం అయిపోతుంది నాకైతే వన్ డే అంత టైం సరిపోతుంది. ఎక్కడివక్కడ సర్దుకొని, ఎక్కడెక్కడ పనులు చేసుకొని ఇవన్నీ. సో, మీకెలా అనిపించింది? ఏంటి ఈ బ్లాగ్ అనేది నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేయగానే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంక ఇవాల్టి బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పాలి. ఇంకా నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇంతే ఈ బ్లాగ్ వచ్చేసి ఇక్కడి నుంచి నేనేం షూట్ చేయలేదనమాట. ఇంక లాస్ట్ ఇదే అనమాట. ఇంకా ఎందుకో షూట్ చేయాలనిపించలేదు. తినేసి నిద్రపోయాను. ఈవినింగ్ ఏమో లేచాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేయడం మర్చిపోవద్దు. మరో బ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.